దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245116. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు: బోగోలు మండలం కొండబిట్రగుంట అభివృద్ధికి కృషి చేస్తానని, గౌరవరం నుంచి పాత బిట్రగుంట రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని, షిరిడి సాయిబాబా ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే దొగమాటి వెంకట కృష్ణారెడ్డి చెప్పారు. గురువారం గురు పౌర్ణమి సందర్భంగా బోగోలు మండలం కొండబిట్రగుంటలో ద్వారకా నగర్ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా షిరిడి సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కావలి బీజేపీ పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎద్దల పందాల పోటీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, పాత బిట్రగుంటలో షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు చేయిస్తున్న బీజేపీ నేత బ్రహ్మానందానికి అభినందనలు తెలిపారు. పాత బిట్రగుంట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి గౌరవరం నుంచి పాత బిట్రగుంటకు రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా షిరిడి సాయిబాబా ఆలయానికి ఏ మౌలిక వసతులు కావాల్సినా అభివృద్ధి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శేషసాయి మందిర వ్యవస్థాపకులు కుట్టుబోయిన బ్రహ్మానందం, బోగోలు మండలం టీడీపీ అధ్యక్షులు మాలాపాటి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు రావి విజయ్, గుడి కమిటీ సభ్యులు, భక్తులు భారీగా పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహాలోకానికి, అభిమానులకి, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గురువులలో సాయిబాబా గారి గురువు అనగానే అందరికీ గుర్తొచ్చేది సాయిబాబా. సాయిబాబా గుడి ఈరోజు అన్ని ప్రాంతాల్లో అన్నదానాలతో నెలసొల్లుతూ, మేము కూడా దర్శనం చేసుకోవాలని ఇక్కడికి విచ్చేసి ఆ దేవదేవుని దర్శించుకొని ఈ రోజున పాలు పంచుకునే దానికి అవకాశం కల్పించిన మిత్రుడు బ్రహ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, 25 సంవత్సరాల పూర్తి చేసుకున్న రజతోత్సవ వేళ బ్రహ్మానందం గారి కష్టాలు, తన ఇబ్బందులు, తాను ఎదుర్కొన్న పరిస్థితులు అన్నీ కూడా కళ్ళ కట్టినట్టు ఈరోజు చూపించినప్పటికీ ఆ దేవుణ్ణి చూడగానే బ్రహ్మానందకి అన్ని పోతాయి. ఈ రోజున బాబు మస్తానన్న గారు ఇక్కడికి రావటం, అదేవిధంగా ఎద్దల పందాలు పెట్టడం, మన పల్లెటూరు ప్రజలందరికీ కూడా ఈ గురు పౌర్ణమి నాడు ఆనందంగా ఉండేటట్టు చేసిన బ్రహ్మానందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సంకల్ప బలం అనేది ఉంటే దేన్నైనా సాధించవచ్చు అనే దానికి బ్రహ్మానందం ఒక ఉదాహరణ. చిన్న గ్రామంలో పూరిపాకలో స్టార్ట్ అయినటువంటి ఈ గుడి ఈరోజు రంగరంగ వైభవంగా 20,000 మంది ఈరోజు వచ్చి దేవుణ్ణి దర్శించుకునే స్థాయికి వచ్చిందంటే నిజంగా ఇక్కడ ఈ స్థాన ప్రభం, వాళ్ళు నాటిన బీజం, శంకుస్థాపన చేసిన విధానం, దేవుడి మీద భక్తి, నిరంతరం ఈ కమిటీ వాళ్ళు దీని మీద, ఈ గుడి మీద చూపించేటువంటి ప్రేమ అన్నీ కలగలిపితే ఈరోజు సాయిబాబా గారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజల మీద ఉంది. కాబట్టి
ఇంత విరాజిల్లుతుందనే నమ్మకాన్ని కలిగిస్తుంది. ఈ సందర్భంగా బ్రహ్మానందం గారు చెప్పినటువంటి విషయం తప్పకుండా మేము పరిశీలిస్తాం. ఇప్పటికే ఆల్రెడీ బ్రహ్మోత్సవాలప్పుడు పాతపెట్టుకుని నుంచి గౌరవరం వరకు కూడా మట్టి రోడ్డు వేయటం కూడా జరిగింది. తప్పకుండా అన్న కానీ నేను కానీ మాట్లాడుకొని తొందరలో దానికి తార్ రోడ్డు వేసేదానికి కూడా ప్రయత్నం చేస్తామని. టెక్నికల్ కూడా ఉంటాయి, చెరువులో కూడా వేయాల్సి వస్తుంది అనుకుంటాను. ఇవన్నీ కూడా ఫీజిబిలిటీ చూసుకొని తప్పకుండా దానికి నిధులు మంజూరు చేసేదానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తూ, వెంకటేశ్వరపురానికి వచ్చేటువంటి వెంకటేశ్వరపాలెంకి వచ్చేటువంటి ఎల్సీ గేట్ కూడా ఎల్సీ నెంబర్ 148కి ఆల్రెడీ సింగిల్ వెంట్కి మంజూరు అయితే నేను డబుల్ వెంట్ పెట్టండి అని చెప్పి మళ్ళీ నేను రైల్వే వారికి లెటర్లు పెట్టున్నాను. నేను అన్నతో కూడా తెలియజేస్తున్నాను, 2 వెంట్లు ఉండాలి, వచ్చేది పోయేది 2గా ఉండాలని. ఇప్పుడు వాళ్ళు ఒకటే పెట్టారు కాదు, భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఇబ్బందులు వస్తాయి. ఈ రోడ్డు బ్రాహ్మణకాక వరకు పోతుంది. రేపు భక్తులు ఉత్సవాలప్పుడు ఒకే రోడ్డు అయితే యాక్సిడెంట్లు అవుతాయి కూడా డబుల్ వెంట పెట్టమను. తప్పకుండా డబుల్ వెంట కూడా పెడతారు. ఎందుకంటే విజయవాడ నుంచి గూడూరు వరకు మెడ్రాస్ వరకు కూడా అన్ని గేట్లు తీసేయటం కూడా జరుగుతుంది. కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గేట్ల మీద మేము పరిశీలిస్తున్నాం. అటువైపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఎంపీగా మస్తానన్న ఇద్దరు ఉన్నారు. నేను కూడా అన్న వాళ్ళందరితో కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే పరమైన సమస్యలన్నిటి కూడా వాళ్ళతో చర్చించడం జరుగుతుంది. కాబట్టి గేటు పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అతి తొందరలోనే టెండర్లు కూడా పిలవటం జరుగుతుంది. ఇది గతిశక్తి కింద దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. తొందరలోనే దానికి సంబంధించినటువంటి డిపిఆర్లన్నీ పూర్తయినాయి కాబట్టి టెండర్లు కూడా వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇందాక బ్రహ్మానందం చెప్పినట్టుగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించి ఈరోజు దానికి కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేయించడం కూడా జరిగింది. అదేవిధంగా దక్షిణ పక్క గాలి గోపురాన్ని తిరుమల దేవస్థానం వారు 2,65,00,000 రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. పరమటి పక్క గాలి గోపురాన్ని బొచ్చు కృష్ణకుమార్ గారు మన బిట్టకొండ వాసి అమెరికాలో ఉంటాడు, ఆయన శాంక్షన్ చేశారు. ఆయనే 2 కోట్ల రూపాయలు దానం ఇస్తున్నాడు. అదేవిధంగా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు దంపతులు ఇద్దరు కలిసి నిరుపయోగమైన కోనేరుని మేమే కట్టిస్తామని మాట ఇచ్చారు. దానికి కూడా 2 కోట్ల రూపాయలు నిధులు అవుతున్నప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. అదేవిధంగా ఉత్తరం వైపు మెట్లు ఉన్నాయి, దాని శ్రేష్టంగా తూర్పు వైపు కూడా మెట్లు ఉండాలి. దేవుని చూపు ఎటుంటే అటు ఎదురుగా మనం నడవాలి. ఈరోజు మన సాయిబాబా దగ్గర కూడా మేము ఇట్టించి రానిలా ఎదురుగానే తీసిపోయారు. ఇప్పుడు కూడా దేవుడు ఎటు చూస్తే అటే మనం నడవాలి. కాబట్టి దేవుడు తూర్పు మెట్ల మీద నడవటం శ్రేష్టం. కాబట్టి ఈరోజు 75 లక్షల రూపాయలతో ఈ రోజున ప్రసన్న వెంకటేశ్వర స్వామికి తూర్పు పక్కన మెట్లు కూడా మంజూరు చేయటం కూడా జరిగింది. అదేవిధంగా కొండ పైన మళ్ళీ కళ్యాణ కట్ట ఉంటే దాన్ని కూడా కింద వైపున రమేష్ రెడ్డి అని నెల్లు కావల్లో ఫీడ్ షాప్ అతను డొనేట్ చేశాడు, అది కూడా కట్టడం కూడా జరుగుతుంది. ఈ రోజున అదే కాకుండా కళ్యాణం కొండ మీద కాకుండా కొండ కింద దాదాపు 5-6 వేల మంది భక్తులు వచ్చి కూర్చున్నా కూడా కొండ కింద కళ్యాణం చేసేటట్టుగా పెద్ద ఆడిటోరియాన్ని కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అది ఒక్కటి ఇంకా ఫైనల్ కాలేదు. తప్పకుండా రేపు వచ్చే నెల 10వ తేదీన అంటే ఆగస్టు 10వ తేదీన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సతీమణి వచ్చి కోనేరుని శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మిగతా అన్నీ కూడా మన మస్తానాన్ని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. మన మిత్రుడు రవిచంద్ర గారు కూడా వస్తాడు. ముఖ్యంగా ఎండోమెంట్ మంత్రివర్యులైన ఆనవ రామనారాయణ గారిని తీసుకొచ్చి ఆయన చేతుల మీదుగా రేపు అన్ని శంకుస్థాపనలు చేసి వితిన్ ఒక 1.5 year లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టామనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ఆ గుడికి సంబంధించినటువంటి స్థలం పందులతో రకరకాలుగా ఉన్నాయి. దాన్ని శుద్ధి చేసుకునే విధానికి ఈరోజు మన చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కడుతున్నాం. ఆ సందర్భంలో ఎక్కడన్నా ప్రజలకి చింత ఇబ్బంది రాకుండా చూస్తాం. కానీ కట్టేటప్పుడు దయించి అపోతులు కాకుండా గుడి మనదే, ఆ ఊరు మనదే. ఆ మన ఊరు గుడిని అభివృద్ధి చేయడానికి నేను కానీ మస్తానరావు కానీ ఎవరైనా మేమంతా బయట వాళ్ళమే వచ్చి ఈ ఊరు గుడి కడితే ఆ గుడికి ఈ ఊరికి శ్రేష్టం. కట్టేటప్పుడు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మాతో తోడుగా నడవండి అని చెప్పి గ్రామ ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో బ్రహ్మానందం పాల్గొనే భాగ్యాన్ని కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. గురు పౌర్ణమి శుభ సందర్భంలో ఇక్కడ విచ్చేసినటువంటి సాయిబాబా భక్తులకు, వెంకటేశ్వర స్వామి భక్తులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఈ ప్రాంత వాసులందరూ కూడా ముఖ్యంగా ఈ కొండపెట్టగుంట, పాతపెట్టగుంట ఈ ప్రాంత వాసుల యొక్క సహాయ సహకారాలతో ఈ ప్రాంతం
ఎంతో ప్రాచీనానికి వచ్చింది. నేను గతంలో కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి 25 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల పాటు చైర్మన్గా కూడా ఉన్నాను. అప్పుడు తమ్ముడు వేద రచనలు కూడా కొంతకాలం పాటు చైర్మన్గా ఉండడం అంతా కూడా ఆ టైంలో మనం అభివృద్ధి కార్యక్రమాలు అంతకుముందు ఇప్పుడు చాలా ప్రశస్తమైన దేవాలయం అది. నారదుల వారు ఆయన ప్రతిష్ఠ చేసినటువంటి దేవస్థానం కాబట్టి ఆ దేవస్థానం దినదాభివృద్ధి చెందుతూ ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు గారు కూడా చెప్పారు, ఈరోజు మిగిలిపోయినటువంటి ఎన్నో పనులు ఆ కోనేరు యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయడం కానీ 4 వైపులా ఈ రహదారులు అంటే మన గాలి గోపురాలు ఏర్పాటు కానీ అదేవిధంగా కళ్యాణ మండప కార్యక్రమాలు కానీ ఇంకా ఎన్నో మిగిలిపోయినటువంటి కార్యక్రమాలని ఈరోజు మేమందరం కలిసికట్టుగా ఈరోజు ఎమ్మెల్యే గారు ఎంతో శ్రద్ధ తీసుకొని అందరితో మాట్లాడటం, గవర్నమెంట్ అధికారులతో కానీ అదేవిధంగా ఎంపీ గారితో కానీ అందరితో మాట్లాడి ఈరోజు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, మన గౌరవ పొంగూరు నారాయణ గారు మంత్రివర్యులు అందరి యొక్క సహకారాలతో ముఖ్యంగా ఈ స్థానిక వాసుల యొక్క వాళ్ళ యొక్క తోడ్పాటుతో దాన్ని తొందరగా కూడా కార్యక్రమాలని ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 1.5 సంవత్సరంలో పూర్తి చేసి మనందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కోసం మనందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవస్థానం పూరి గుడిసి నుంచి ఈ 25 సంవత్సరాల్లో ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి సాయిబాబా దేవస్థానం తీర్చిదిద్దిన ఘనత మన ఇటుపోయిన బ్రహ్మానందం గారు, ఆయన మిత్ర బృందం ఈ గ్రామస్తులకి చెందొద్ది. వారిని సందర్భంగా అభినందిస్తూ దేవాలయం కట్టడంగా దేవాలయం నిర్వహణ 25 సంవత్సరాలుగా ఎటువంటి అవంతరాలు లేకుండా ఈరోజు నిర్వహించి ఈ స్థాయికి తీసుకురావడం, ఈరోజు ఒక కళ్యాణ మండపాన్ని ఈ ఇందాక ఆయన చెప్పినట్టుగా కులమతాలకి అన్నిటికీ సుదూరంలో చాలా దూరంగా కార్యక్రమాలు జరుపుకోవడానికి ఈ కళ్యాణ మండపం అందరికి కూడా ఉపయోగంగా ఉండాలని చెప్పి దానికి ₹1 కూడా ఛార్జ్ కూడా కరెంటు కూడా ఉచితంగా ఇస్తానన్నాడు. కరెంటు కూడా ఛార్జ్ చేస్తాం. అంటే ఇటువంటి మంచి కార్యక్రమం పూర్తున్నందుకు వారి బ్రహ్మానందం కానీ వారి మిత్ర బృందాన్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి అందరూ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా ఈ సందర్భం మరొకసారి నమస్కారాలు తెలియజేస్తుంటూ నాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చినందుకు, సాయిబాబా గారి ఆశీర్వాదాలు అందజేసినందుకు మీ అందరికి కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి సాయిబాబా గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు అందజేసుకుంటా ఉన్నాను.